ఏ చాలా రోజుల తర్వాత అన్న దండ తీసుకురండి, దండేద్దాం మీద. ఇంకేమైనా ఇయ్యాల గుర్తుకొచ్చిందా జిమ్? అవునన్నా 1 year అయిన రాక. అదే ఏ హెల్త్ బాగాలేరన్న. ఇంకొకటి ఏంటంటే బిజినెస్ పని పైన బిజీ అయిపోయి హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదన్న. హాస్పిటల్లో చూడు తిరుగుతున్నావా? అరే మస్తు తిరిగినా చెప్తా. దానికి టైం ఉంటుందా బిజినెస్ వదిలేసి తిరగడానికి? హెల్త్ బాగాలేకుంటే నేనేం చేస్తాను? నువ్వు ఫస్ట్ నువ్వు మంచిగా జాగ్రత్త పడి నువ్వు మంచిగా డైలీ ఒక 1 hour స్పెండ్ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుండే అన్న. పైసా అని ఎంత అన్న, నీ గురించి నువ్వు ఒక 1 hour స్పెండ్ చేయకపోతే ఎంత సంపాదించి ఏం లాభం అన్న? పైస ఉంటేనే కదా జీవితము. ఆ పైసన్న వాళ్ళ పరిస్థితి ఏంది? కొన్ని లక్షల కోట్లు మన ఫ్యామిలీస్ ఉన్నాయి చూసినావా? ఎంత సంపాదించేది వాళ్ళ హెల్త్ వాళ్ళు మంచిగా చేసుకోలేకపోతారు. ఇంకా మీ జెనెటిక్స్ మంచిగా ఉన్నాయి, నువ్వు ఇంకా మంచిగా యాక్టివ్గా ఉండగలుగుతున్నావు. ఫస్ట్ నుండి చేసుకుంటా పోయినా ఇంకెంత మంచిగా ఉంటుంది అన్న. కొంచెం చేయి, మొత్తం చేయకపోతే. నాకు అర్థమవుతలేదు హెల్త్ కి జిమ్ కి సంబంధం ఏంటన్నా? ఎందుకు లేదన్నా, నువ్వు నార్మల్గా ఫిట్గా ఉంటేనే కదా నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నువ్వు ఫిట్గా లేకపోతే ఏం చేయలేవు. నీ లైఫ్లో నువ్వు అన్ని కోల్పోతావు నువ్వు ఫిట్గా లేకపోతే. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే నేను జిమ్ కి రాలేను కాబట్టి, ఫిట్ లేదు కాబట్టి నాకు రోగాలు వస్తున్నాయి. ఇమ్యూనిటీ లేదు, కరెక్ట్ బాడీ నువ్వు యాక్టివ్గా ఉండలేకపోతావు. నీ పనులు నువ్వు ఏం చేయలేకుండా యాక్టివ్గా చేయలేకపోతావు, నువ్వు రోగాలు వస్తాయి. మళ్ళీ ఇంకే దీనికన్నా డబుల్ టైం నువ్వు హాస్పిటల్ చుట్టూ దానికి దీనికి పైసలు దానికన్నా ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతాయి. నిజంగా చెప్తున్నా, ఫిట్ లేను కాబట్టి నాకు ఇట్లా అవుతుంది. సంపాదించినా కూడా సుఖం లేకుండా పోతున్నా, హాస్పిటల్కే పోతున్నాయి అన్ని. అదే కదా ఇవాళ నుంచి అయితే పక్కా చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక గంటనైనా పెట్టాలన్న టైం నువ్వు రోజు. డెఫినెట్లీ అన్న. చెప్పన్నా ఏం చేద్దాం ఇప్పుడు? చలో స్టార్ట్.